కవిత అరెస్టు బీఆర్ఎస్ శ్రేణులను ఇప్పుడు కలవరపెడుతుంది. లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు లీడ్ రోల్ ప్లే చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిలో డీలా పడిన కార్ పాస్ బిడ్డ అరెస్టుతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఓవైపు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుండగానే లిక్కర్ కిక్కు దెబ్బకు అప్ప అంటున్నారట. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఓటమి బాధలు ఉన్న కేసీఆర్కు తాజా పరిణామాలతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని తెలుస్తుంది. దీనికి తోడు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంతోనే కారుకు ప్రమాదానికి గురి చేసిందని గులాబీ రెక్కలు గుసగుసలాడుతున్నాయి. కవిత అరెస్టుతో కన్ఫ్యూజన్లో బీఆర్ఎస్ కేడర్. లిక్కర్ స్కామ్లో కీలకంగా మారిన కవిత పేరు. బీఆర్ఎస్ ను భయపెడుతున్న కాళేశ్వరం ధరణిపై దర్యాప్తులు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కి పెద్ద దెబ్బ. కవిత అరెస్టుతో మరింత దెబ్బతిన్న బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం. కవిత అరెస్టుతో దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్. టీఆర్ఎస్ గా మారడంతో ప్రజలతో తెగిన సంబంధం. ఇప్పటికైనా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని డిమాండ్. కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ బీఆర్ఎస్ ను ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేసింది. కవిత అరెస్టుకు వ్యతిరేకంగా జనంలో ఎటువంటి స్పందన కల్పించకపోవడం ఆ పార్టీ నాయకత్వాన్నే కాదు, పార్టీ శ్రేణులను కూడా కలవరపరుస్తుంది. అన్నిటికి మించి తెలంగాణ సమాజం కవిత అరెస్టును ఒక సాధారణ విషయంగానే పరిగణించడం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇప్పటికీ ఆమె అరెస్టు ఆలస్యమైందన్న భావన వ్యక్తం కావడంతో ఆమె అవినీతికి పాల్పడిందనే విషయాన్ని జనం నమ్ముతున్నారా అన్న అనుమానాలు కూడా తావిచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం ధరణి ఇలా బీఆర్ఎస్ సర్కార్పై వెలువెత్తిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తు అవుట్కమ్ ఆ పార్టీ అగ్రనాయకత్వానికి వ్యతిరేకంగా వచ్చిన జనం ఇలానే అవును అవినీతి జరిగే ఉంటుందంటూ లైట్గా తీసుకుంటున్నారా అన్న భయం బీఆర్ఎస్ నాయకత్వంలో బలంగా వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితి అసలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కేసీఆర్ అనుకోను మరింత ఒత్తిడికి లోను చేస్తుందనడంలో సందేహం లేదు. అన్నిటికీ మించి కేడర్లో పార్టీ నాయకత్వంపై విశ్వాసాన్ని తగ్గిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ బీజేపీలకు సర్దుకుంటున్న పరిస్థితిలో పార్టీ కేడర్లో పార్టీ అధినాయకత్వం ఇప్పటి వరకు చేసిన తప్పిదాలను పలు అంశాలపై విస్తృత చర్చ మొదలైంది. ఇప్పటికే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 3వ స్థానంలో సరిపెట్టుకోక తప్పదని సర్వేలన్నీ డంకా బజాయించి మరీ చెప్తున్నాయి. దీంతో పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థుల కరువు అన్న పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నది. గతంలో పార్టీ అధినాయకత్వం దర్శనం కోసం ప్రతిభవన్ గేట్లు ముందు పడిగాపులు కాచిన నాయకులు ఇప్పుడు అధినాయకత్వం ఒకసారి కలవండని బతమలాడుతున్నా రావడానికి సముఖత చూపడం లేదు. ఇటువంటి తరుణంలో కవిత అరెస్టు ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బతీసిందని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గెలుపు వ్యూహాలు రచించడం కంటే తన కూతురు కవితను కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేయడమే కేసీఆర్ కు ప్రథమ ప్రాధాన్యతగా మారుతుందనడంలో సందేహం లేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటన్న చర్చ మొదలైంది. ఆ చర్చలో కేసీఆర్ చేసిన తప్పులు ఇవి అంటూ కొన్ని ప్రముఖంగా తెరమీదకు వస్తున్నాయి. వాటిలో మరీ ప్రధానంగా పార్టీ పేరు మార్పు అంశంపై పార్టీ కేడర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన క్షణం నుండి పార్టీకి ప్రజలతో సంబంధం తెగిపోయిందన్న అభిప్రాయం బలంగా వినపడుతుంది. తన సొంత రాజకీయ ఆకాంక్షల కోసం పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టారన్న ఆగ్రహం
కేడర్లో వ్యక్తమవుతుంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న తన కలను నెరవేర్చుకునేందుకే కేసీఆర్ కూర్చున్న కొమ్మనే నరుకున్న చందంగా ప్రజల్లో తనకు గుర్తింపు తెచ్చిన, కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన అమ్మలాంటి పార్టీ పేరును మార్చేశారని, ఈ నిర్ణయమే కేసీఆర్ను అధికారం నుంచి కింద పడేసిందని అంటున్నారు. కేసీఆర్ పార్టీ పేరును మార్చడమే ఆయన పతనానికి, పార్టీ ఇబ్బందులకు కారణమైందని చెప్తున్నారు. టీఆర్ఎస్ పేరు పీఆర్ఎస్గా మార్చిన తర్వాత పార్టీ పరాజయం పాలు కావడం ఎంత మాత్రం యాదృచ్ఛికం కాదని జనం అంటున్నారు. టీఆర్ఎస్ పేరు మారగానే అప్పటి వరకు పార్టీ పట్ల ఉన్న ప్రజలలో ఉన్న అభిమానం, పార్టీకి ప్రజలకున్న అనుబంధం తెగిపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే అభిప్రాయంతో ఉన్న పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరి తర్వాత ఒకరిగా కారు తెగిపోతున్నారు. దీంతో పీఆర్ఎస్ ఉనికి కాపాడుకోగలుగుతుందా, మనుగడ సాధించగలుగుతుందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పీఆర్ఎస్ పేరు తొలగించి పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలన్న డిమాండ్ పార్టీ కేడర్ నుంచి బలంగా వినిపిస్తుంది. మొత్తం మీద కనుసైగతో పార్టీని శాసించిన కేసీఆర్ ఇప్పుడు కేడర్ కన్నెర్రకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చారంటే అది స్వయంకృతాపరాధమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.